ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఆయన చదువుకున్నది కేవలం 7th క్లాస్, కానీ కోట్లకు అధిపతి. జస్ట్ 12 ఏళ్ళు కార్పెంటర్గా ఉన్నటువంటి 15,000 రూపాయల జీతగాడు 150 కోట్లకు అధిపతి అయ్యారు. చాలా తక్కువ టైంలో ఎదిగే వాళ్ళలో మాక్సిమం చూస్తుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉంటారండి. ఎందుకు అంత ఎక్కువగా తొందరగా సంపాదించే అవకాశం ఎందుకు ఉంటుంది రియల్ ఎస్టేట్లో? స్టడీ అందరికి ఉన్నది, అందరు సాఫ్ట్వేర్ అవుతారు, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం సంపాదిస్తున్నారు. సంపాదించిన డబ్బులు ఎక్కడ పెడుతున్నారు మేడం? తీసుకుపోయి భూమి మీద. ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు సొంతంగా వెంచర్ స్టార్ట్ చేశారు? కరోనా టైంలోనే స్టార్ట్ చేశాను. ఒక వెంచర్ డైరెక్ట్ కొనడానికి వెళ్ళాను. 10.5 కోట్లకు మాట్లాడేశాను. చేతిలో ₹1 డబ్బులు లేదు. 5 lakhs ఉంటే తీసుకోమైనా అడ్వాన్స్ ఇచ్చిన, అంటే వెళ్ళిపోమని అన్నారు. ఫస్ట్ అడ్వాన్స్ 1 CR అడిగారు. 1 CR కట్టేశారు. 2 daysలో ఇచ్చారు. ఒక్కసారి రిస్క్ కుప్పపోయినారు అక్కడ. ఓకే, ఎన్ని వెంచర్స్ చేశారు ఇప్పటి వరకు అయితే 8 వెంచర్ కంప్లీట్, 9 రన్నింగ్లో ఉన్నాయి. ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు విజయవాడ హైవే చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్గేట్ హైవే ఫేసింగ్లో, అది కూడా 80% అయిపోయింది. మీకును మురళీమోహన్ గారికి పరిచయం ఉందండి. ఎట్లా పరిచయం అయింది మీ ఇద్దరికి? ఒక పెద్ద ప్రాజెక్టు ఒప్పుకున్నప్పుడు, ఒక 150-200 కోట్ల ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు భయం అనేది ఫస్ట్ ఉంటుంది. అంతే. ఇంతకుముందు చిన్న వెంచర్లు అంటే ఈ పెద్ద ప్రాజెక్ట్. ఇది ఎన్ని ఏకర్స్? ఇది లాస్ట్ లో చేస్తున్నారు 25 ఏకర్స్. ఎంత అండి అది ల్యాండ్? 150 కోట్ల నుంచి 200 కోట్ల ప్రాజెక్ట్. ల్యాండ్ టేకప్ చేసినప్పుడే ఎలక్షన్ కోడ్ పడేది. నేను ఒక సాధారణ కార్పెంటర్ సార్. చిన్న వెంచర్లో నల్గొండలు చేసుకొని ఈరోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ బ్యాంక్ వచ్చింది సార్. మీ చెయ్యి ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి దండం పెట్టిరు సార్. వచ్చింది. సార్ వచ్చిన రోజే నాకు ఒక 100 ప్లాట్లు బుకింగ్. అబ్బా, 100 ప్లాట్. కొత్తగా ఎవరన్నా కొనాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ చెప్పండి. విజయవాడ హైవేలో ఆంధ్ర కూడా క్యాపిటల్ సిటీ ఫిక్స్ అయిపోయింది. గ్రోత్కు పోయే ప్లేస్ ఏమైనా ఉందని విజయవాడ హైవేకి ఉన్నారు. మీ దగ్గర జాబ్ చేసేవాళ్ళు 500. ఒకప్పుడు 15,000కి జీతం చేసి ఇప్పుడు 500 మందికి మీరు జీతం ఇస్తున్నారు. అంతే. సూపర్ అండి. అసలు జస్ట్ 12 ఏళ్లలో కార్పెంటర్గా ఉన్నటువంటి 15,000 రూపాయల జీతగాడు 150 కోట్లకు అధిపతి అయ్యారు. ఆయన స్టోరీ ఏంటి, ఎలా సాధ్యమైంది, ఇవన్నీ ఇప్పుడు ఆయన మాటలోనే వినేద్దాం. మహాదేవ్ ఇన్ఫ్రా ఎండి అశోక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. కేవలం 7th క్లాస్ చదివి ఒక కార్పెంటర్ అయినటువంటి మీరు ఈరోజు 150 కోట్లకి అధిపతి అంటే, అంత టర్న్ ఓవర్ రన్ చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదండి. ఏజ్ కూడా చిన్నగానే ఉంది. మీలో 40 ఉన్నట్టున్నారు. ఎలా సాధ్యమైంది అసలు? మీరు చెప్తే ఇప్పుడు చాలా మంది మీ బాటలో నడిచేందుకు రెడీగా ఉంటారు. చెప్పండి. యాక్చువల్లీ నేను కార్పెంటర్ మేడం. ఏ ఊరండి? మాది ప్రాపర్ వచ్చి సూర్యాపేట పక్కన గుంపులో తిరుమలగిరి. మా ఫాదరు చిన్న రైతే, తర్వాత కుల వృత్తి అన్నట్టు మాది కార్పెంటర్. ఓకే. ఇంకా మా నాన్నగారు కూడా అదే బాటలో నేను కూడా వచ్చింది అన్నట్టు. చిన్న కార్పెంటర్ చేసుకుంటూ నల్గొండలో చిన్న షాప్ పెట్టాను. ఆ షాపు కార్పెంటర్ షాపు కొంచెం మంచిగా ఉంది. ఈ కార్పెంటర్ షాప్లో చేస్తుంటే ఏమంటారు, మార్కెటింగ్ చేసే వాళ్ళు ప్లాట్ కొనమని మీ దగ్గరకు వచ్చారు. మా దగ్గరకు వచ్చారు. సరే మనం కూడా ప్లాట్ ఉండాలి కానీ ఉద్దేశంతోనే మేము వెళ్ళాము. వాళ్ళమటి యాదగిరిగుట్ట దగ్గర ఒక ప్లాట్ కొన్నాను. అతను ఎవరో గుర్తున్నాడా? నువ్వేనా ఇన్స్పిరేషన్ రా అని? ఉన్నారు. నేను ఆయన అదే, అంటే నాతో కూడా జర్నీ చేస్తున్నా. అతను కూడా వెరీ గుడ్, గురుగా భావిస్తున్నాను. మరి అంతే కదా. ఆ రోజు ఆయన మీ దగ్గరికి ఫ్లాట్ కొనమని రాకపోయి ఉండింటే మీరు వాళ్ళు ఉండకపోయేదేమో. అవును. ఫ్లాట్ కొనడానికి వెళ్ళారు. ఓకే. ఫ్లాట్ కొనడం పోవడంతో నాతో పాటు ఒక 4 ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. ఇట్లా అది రూటే కదా, అట్లా సండే ఆదివారం వస్తే కార్పెంటర్లు అందరం లీవ్ ఖాళీగా ఉంటాం అన్నట్టు. ఆ రోజు సండే రోజు వెళ్ళాము. పోయినందుకు నేను తీసుకున్నతో పాటు నువ్వే తీసుకుంటావా, నీతో పాటు ఇంకా 3-4 తీసుకురా అన్నట్టు. ఏ ఇయర్లో ఇదంతా? ఇది 2014 మేడం. ఓకే.
2014లో ఉమ్. అక్కడ ఉన్న ఎండి ఒకసారి బుకింగ్ 3-4 కాగానే అతను కూడా చూసి పిలిచి ఒక చిన్న సన్మానం లెక్క చేసిండు. ఏం చేస్తావు అంటే కార్పెంటర్ చేస్తాను, ఆ, ఇంకేమైనా చేస్తావా అంటే నేను చెప్పింది చేస్తాను అంటే చేస్తా అని చెప్పిండు అన్నట్టు. ఆ, అతను ఈ విధంగా చేసుకో అని చెప్పిండు. ఆ, అంటే ఒక ప్లాట్ వచ్చేస్తే 50,000 వస్తుంది అని అనటంతో ఉమ్, 50,000 అనగానే నాకు కూడా షాక్ అయింది. ఉమ్. అందులో నేను కట్టే డబ్బులకు కూడా 50,000 తగ్గటంతో నాకు కూడా కొంచెం ఆశ పుట్టింది అన్నట్టు. ఓకే. నా ఫ్రెండ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా 50,000 ఇస్తా అని అన్నాడు. అప్పుడు ఏమైంది 1,50,000 వస్తుంది అన్నాడు. ఆ, ఈ 1,50,000 చూస్తే అంటే నేను కార్పెంటర్ చేస్తే ఎంత వస్తుంది నెలకి 15,000 20,000 అంతకన్నా ఎక్కువ మించి రాదు. ఓకే, రాదు. ఓకే. అది 1,50,000 ఒక రోజుల్లో 1,50,000 రావడం బాగుంది అనుకొని ఉమ్. ఇంకా ఆదివారం అదే పనిగా పెట్టుకొని మిగతా రోజులంతా మళ్ళీ మామూలు మీ పని మామూలుగా నా చేసుకునేది. కార్పెంటర్ పని నేను చేసుకున్నాను. సో అలా స్టార్ట్ చేశారు. యా. ఈ రోజు మీరే ఈ వెంచర్ రోజు స్టార్ట్ నేనే చేసేసారు. వెంచర్ స్టార్ట్ చేశాను. ఎన్ని రోజుల తర్వాత లేకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు సొంతంగా వెంచర్ స్టార్ట్ చేశారు? నేను మన కరోనా టైంలోనే స్టార్ట్ చేశాను. లాక్డౌన్లోనే యాక్చువల్గా ఒక కంపెనీలో పనిచేస్తున్న మంచి టర్న్ ఓవర్ ఇచ్చేది. అంటే కలెక్షన్ కానీ టీమ్ కానీ మొత్తం ట్రైనింగ్ తీసుకొని ఒక విధంగా వెళ్ళేది అన్నట్టు. మంచి పేరు ఉంది అన్నట్టు కంపెనీలో. ఓకే. ఈ కరోనా టైంలో కొన్ని కంపెనీలు ఆ రోజు పట్టించుకోలే, చాలా మందిని పట్టించుకోలేదు. మాకు డబ్బులు కట్టిన వాళ్ళు కూడా మా మీద ఇంటి దాకా వచ్చినాడు. ఆ మూమెంట్లో మేము బయటికి వెళ్ళేది లేదు, అది లేదు. అవును. మా దగ్గర టీమ్ మెంబర్స్ ఉంటే అప్పుడు 150-200 మెంబర్స్ అప్పుడు తయారు చేసుకున్నా. ఉమ్. వాళ్ళ కోసమైనా ఏదో చేయాలంటే వాళ్ళు కూడా నాకు 2,000-3,000 ఫోన్పే చేయి, గూగుల్ పే చేయి, ఉమ్. ప్లీజ్ హాస్పిటల్కి వెళ్ళాలి, మెడిసిన్ తీసుకో, వీళ్ళందరూ అంటారు. కానీ మరి నేను మార్కెటింగ్ ఉన్నాయి, అవును. నా దగ్గర అంత ఉండదు కదా. నాకు ఉన్నంత శాతనైనంత చేశాను. ఓ గ్రేట్. ఇంకా అప్పుడు మనమే ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో ఒక వెంచర్ డైరెక్ట్ కొనడానికి వెళ్ళాను. ఏ ధైర్యంతో వెళ్ళారు ఆ రోజు? లాక్డౌన్లో వెళ్ళాను నేను. ఆ. లాక్డౌన్లో ఒక మా నల్గొండ దగ్గర చెరుగట్టని వెంచరు, ఉమ్. ఒక 6 ఎకరాల వెంచర్ అంటే 10.5 కోట్లకు మాట్లాడేశాను. చేతిలో ఒక్క రూపాయి డబ్బులు ఒక్క లేవు. రూపాయి లేదు. ఆ, నా ఇంట్లో ఒక 5 lakhs ఉంటే తీసుకోమైనా అడ్వాన్స్ ఇచ్చిన. అంతే ఇక. అప్పటికి వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వటంతో కూడా వాళ్ళు డౌట్ ఉందన్నట్టు. అంటే ఈయన కడతాడా కట్టడా అని డౌట్ అని ఫస్ట్ అన్నారు. ఫస్ట్ ఒప్పుకున్నారు, 5 lakhs ఇస్తాము, 2 months తర్వాత 1/4 ఇస్తాను, తర్వాతకి 9 monthsలో కడతాను అన్నట్టు. వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ పిలిచి మీరు కట్టలేరు, సిట్ బ్యాక్ అంటే వెళ్ళిపోమని అన్నారు. ఓకే. కడితే వారం రోజులు కట్టు, లేకపోతే లేదంటే ఫస్ట్ అడ్వాన్స్ 1 crore అడిగారు. నాకు తెలిసినంత ముందు కస్టమర్ బేసిక్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర పోయి అంతో ఇంతో ఒక అపూర్వకంగా తీసుకొని ఉమ్. సార్ల దగ్గర సార్ ఇట్లా ల్యాండ్ తీసుకుంటే ఇట్లా నేను చెప్తే వాళ్ళ కానీ పేమెంట్ ఇచ్చిన ఆన్ ద స్పాట్ 2 daysలోనే ఇచ్చేసాను. ఇంకా 1 crore కట్టేశారు? 2 daysలోనే ఇచ్చాను. ఒక్కసారి తీసుకొని కుప్పపోసిన వాళ్ళ కాడ. అప్పుడు వాళ్ళకి నమ్మకం వచ్చింది హా. చేస్తారని. లాక్డౌన్లో కాబట్టి యాక్చువల్ లాక్డౌన్లో మేము వెంచర్ లాంచింగ్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఏమైంది, సెకండ్ విడత డబ్బులు కట్టాలి కదా. ఉమ్. ఆ డబ్బులు కట్టిన టైంలో లాక్డౌన్లో ఎలా ఉందంటే 10 వరకు మనకు లాక్డౌన్ ఇచ్చారు. అవును. 10 వరకే, మార్నింగ్ నుంచి 10 వరకు వర్క్ చేసుకోవాలి. అంటే ఏదైనా Lift చేసేవాడు ఏదైనా lockdown చేసి మిగతా కాసేపు. టైం అంతా లాక్డౌన్. ఆ యొక్క టైంలోనే నాకు తెలిసిన లీడ్స్ ఉన్న కస్టమర్లకు అందరు డైరెక్ట్ పోవడం డీల్ చేసుకున్నాం. అలా వెంచర్ 50% క్లోజ్ చేసి ఆ రైతుకి కట్టాల్సిన ఎన్ని డబ్బులు రోజుల్లో కట్టేసాను. 50% క్లోజ్ చేసేసి? నేను 2 monthsలో కంప్లీట్ చేశాను. బా, 2 monthsలో కంప్లీట్ చేసి ఆయన మిగతా కట్టాల్సిన అంతా డబ్బులు మొత్తం కట్టేశారు. కట్టేసిన రిజిస్టర్ చేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ ఒకదాని ఒకటి అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది. ఆ. లాక్డౌన్ ఇంకా ఆగలేదు ఆగలేదు. అశోక్ గారు. ఈ రోజు వరకు ఆగలే. ఆ. ఇక ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. ఓకే. ఎన్ని వెంచర్స్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే 8 Super. వెంచర్ కంప్లీట్, 9 రన్నింగ్లో ఉన్నది. ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు విజయవాడ హైవే చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్గేట్ హైవే ఫేసింగ్లో, అది కూడా 80% అయిపోయినది. ఓ గ్రేట్. అసలు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ? అందరు మార్కెట్లో ఎలా పబ్లిక్ ఎట్టుంటే అటే మనం అనుకుంటున్నాము. ఉమ్. మ్యాక్సిమం అయితే మా సజెషన్ ఏంటంటే శ్రీశైలం హైవే విజయవాడ హైవేకి ఎక్కువ ఉంది సోర్స్, కరెక్ట్. అటే దూరాడుకుంటున్నాం మేము. అందరూ రియల్ ఉన్నాయి. ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు. సో నెక్స్ట్ వెంచర్స్ అక్కడ వేస్తారు. ఎస్ సార్, తప్పకుండా. ఎంతమంది కస్టమర్స్ ఉండుంటారు ఇప్పటి వరకు మీకు? ఇప్పటి వరకు అయితే ఒక 2,000 ఉంటారు మేడం. మీ దగ్గర జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది? జాబ్ అంటే మార్కెటింగ్ టీమ్స్ ఉంటాయి. మొత్తం అంటే టీమ్ ఒక ఏదైనా కూడా మీ దగ్గర వర్క్ చేసే 500 మెంబర్స్ ఉంటారు మేడం. 500. బా, ఒకప్పుడు 15,000కి జీతం చేసి ఇప్పుడు 500 మందికి మీరు జీతం ఇస్తున్నారు. అంతే. సూపర్ అండి. అసలు Thank you. మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. నేను ఫస్ట్ స్టార్టింగే అన్నాను, అప్పుడు నాకు ఏం తెలియదు మీ గురించి, Okay. జస్ట్ ఆ కొంచెమే తెలుసు. నేను ఏదైతే ఇంట్రోలో చెప్పానో అదే తెలుసు. బట్ నిజంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ మేడం. చదువుకు లేకుండా పెద్ద పెద్ద చదువులు చదివితేనే లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తేనే
మనం సంపాదించు, లేదంటే విదేశాలకు వెళ్ళి సంపాదించు, ఇట్లా అనుకుంటారు. అవును. మీరు చదువుకోపోయినా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే జాబ్ చేశారు, మళ్ళీ ఇక్కడే సంపాదించారు బిజినెస్ చేసి. మాతృభూమికి ఎంతో కొంత ఇస్తారు తర్వాత అంతే. ఖచ్చితంగా. దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా. అదే కదండి, కరెక్ట్. అదైతే మీకును మురళీమోహన్ గారికి పరిచయం ఉందండి. ఎట్లా పరిచయం అయింది మీ ఇద్దరికి? ఒక పెద్ద ప్రాజెక్టు ఒప్పుకున్నప్పుడు, ఒక 150-200 కోట్ల ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు భయం అనేది ఫస్ట్ ఉంటుంది. అవును. అంతే. ఇంతకుముందు చిన్న చిన్న వెంచర్లు అంటే 5 acres, 10 acres, 30 acres ఉంది. పెద్ద ప్రాజెక్ట్ ఇది ఎన్ని కాబట్టి ఏకర్స్? ఇది ఇప్పుడు 25 లాస్ట్ లో acres. చేస్తున్నది 25 25 acres. ఏకర్స్. ఎంత అండి అది ల్యాండ్? 25 acres అంటే మినిమం 150-200 crores ఉంటుంది. 150 కోట్ల నుంచి 200 కోట్ల ప్రాజెక్ట్ అన్నట్టు. అందుకు కొంచెం భయం వేసింది. భయం వేసింది. మ్యాక్సిమం అయితే పోరాటం చేశాను. ల్యాండ్ టేకప్ చేసినప్పుడే ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ మొన్న రేవంత్ రెడ్డి లాస్ట్ వాళ్ళ ఎలక్షన్ election మన ఎలక్షన్ ఇక్కడ మొన్న తెలంగాణ ఎలక్షన్. ఎలక్షన్. సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మంచిగా నడుస్తాను అనుకున్నా కానీ ఇంకా స్టెప్ బై అంటే మార్కెట్ అంతా డల్గా ఉంది అన్నట్టు. మార్కెట్ ఉంటే అమ్మటమా, మార్కెట్ లేకుండా అమ్మటం అనేది కాకుండా మేము లాక్డౌన్లో అమ్మినాం కాబట్టి మేము ఆ యొక్క మూమెంట్లోనే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. మురళీమోహన్ సార్ ఏంటంటే ఇది ప్రాజెక్టు సక్సెస్ కావాలంటే అసలు ఎవరు ల్యాండ్ అంటే నేను మురళీమోహన్ సార్ చూసే ల్యాండ్ కొనుక్కున్నాను. వాస్తవానికి ఏంటంటే మురళీమోహన్ సార్ స్టోరీ ఒకసారి ఆలీది మురళీమోహన్ సార్ ఒక ప్రోగ్రామ్ చూశాను. అది 2014-2015లో ఏమో శోభన్ బాబు గారి స్టోరీ, మురళీమోహన్ సార్ సక్సెస్ అయిన స్టోరీ చూసి నేను ప్లాట్ కొన్నాను. ఆ స్టోరీ చూసి ప్లాట్ కొన్నాను ఫస్ట్. అయితే ప్లాట్ల గురించి మాకు తెలియదు వాస్తవానికి. అయితే మేము 15,000-20,000 కార్పెంటర్కి వచ్చిన ప్లాట్ల గురించి మాకు అవగాహన లేదు. మా పని ఏది, మా కుటుంబం ఏది అదే చూసుకునేది. ఆ స్టోరీ జరగల ల్యాండ్లో సక్సెస్ అయిన వ్యక్తి ఎవరంటే అంటే మురళీమోహన్ సార్ అనేది అందరు టాక్ ఉన్నది అన్నట్టు. అలాంటి వ్యక్తిని కలవాలంటే అది కూడా భయంతో కూడింది. డైరెక్ట్ ఏమైనా కానీ సార్ దగ్గరికి వెళ్ళాము. సార్ ఆఫీస్ అడ్రస్ తీసుకొని వెళ్ళాము. ఫస్ట్ రోజు వెళ్తే కలవలేదు. రెండోసారి వెళ్ళాము. సార్ రాకముందుకే మేము ఆడ కూర్చున్నాం. సార్ చూసి రాండి బాబు అన్నాడు. చూసిన తర్వాత సార్ ఇట్లా మా వెంచర్కి రావాలి, చండీ యాగం చేస్తున్నాం అన్నాడు. ఆ యాగానికి మీరు ముఖ్య అతిథిగా రావాలి సార్ అని నేను చెప్తే సార్ మ్యాక్సిమం నాకు అంటే హెల్త్ పరంగా లేదు, నేను దేనికి పడి దానికి ఒప్పుకోవట్లేదు అంటే వెళ్ళట్లేదు అన్నాడు చెప్పారు. అనగానే ఇంకా బాధ అనేది ఒకసారి భయం అనేది పుట్టింది. మళ్ళీ తర్వాతకి నేను కూడా చెప్పాను. అంటే చాలామంది చెప్తారో చెప్పరు కానీ నేను కార్పెంటర్ అని చెప్తా అంటే ఎవరు అంటే నామూషి అనేది అనుకుంటారని సార్ కాడ పోయి సార్ నేను ఒక సాధారణ కార్పెంటర్ సార్, చిన్న వెంచర్లో నల్గొండలు చేసుకొని ఈరోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ దానికి వచ్చింది సార్. మీ చెయ్యి ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి దండం పెట్టాడు సార్, ఆ వరం ఇచ్చినట్టు సార్ అని సార్ నన్ను అన్నాడు. సార్ మనసు ఎట్లా కరిగిందో నాకు తెలియదు కానీ సార్ వచ్చింది. వెంచర్ ఓపెనింగ్కి వచ్చి నా గురించి కూడా అంటే పాజిటివ్గా ఇలా వచ్చి ఇలా ఉంది వెంచర్ బాగుంది అని చెప్పడంతో సార్ వచ్చిన రోజే నాకు ఒక 100 ప్లాట్లు బుకింగ్ అయినాయి. అబ్బా, 100 ప్లాట్ పట్టపట. వాళ్ళు సార్ అభిమానులు కొన్నారా తెలియదు, ఎవరు కొన్నారా తెలియదు, సార్ వస్తూనే కొన్నారు అంతే. త్వరలో వెంచర్ కూడా 80% కంప్లీట్ అయింది కాబట్టి సక్సెస్ఫుల్ మీటింగ్ సార్నే పిలుద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సార్ కృతజ్ఞతలు ఉండాలి కదా, అది మనస్ఫూర్తిగా చేయాలి. ఎందుకంటే సార్ ఫేసు లక్ష్మీదేవి నిజం చెప్పాలంటే. అందుకే నేను సారు నన్ను పరిచయం చేసినాను అంటే మార్కెట్లో యూట్యూబ్ల ద్వారా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ సార్ ఫేస్తోని సార్ అభిమానంతోనే నేను ఈరోజు మార్కెట్లో ఉన్నాను. సూపర్ అసలు. కానీ జనరల్గా ఏంటంటే వచ్చిన స్థాయి మర్చిపోతారు, ఎవరు హెల్ప్ చేశారో కూడా జనాలు మర్చిపోయేటువంటి రోజులు మ్యాక్సిమం చాలామంది అట్లానే ఉన్నారు. అందరూ అనను కానీ చాలామంది అట్లానే ఉన్నారు. బట్ మీరు దానికి భిన్నంగా ఎవరైతే మిమ్మల్ని ఫస్ట్ మార్కెటింగ్ కోసం మీ దగ్గరికి ప్లాట్ కోసం అమ్మడానికి వచ్చారో ఆ వ్యక్తిని మీరు మర్చిపోలే. తర్వాత ఈరోజు మీకు ఇంత పెద్ద వెంచర్కి హెల్ప్ చేసినటువంటి మురళీమోహన్ గారిని మర్చిపోవట్లేదు. గ్రేట్ అండి, రియల్లీ ఉండాలి. మీలాంటి వాళ్ళు చాలా అవసరం సమాజానికి అసలు నిజం చెప్పాలంటే. మీకు మ్యారేజ్ కాలేదు అప్పటికి? అంటే అప్పుడే వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు అవ్వాలా? ఫస్ట్ వెంచర్ అయిందా? ఓకే. పిల్లలు ఉన్నారా అండి? పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప 7th, బాబు ఇప్పుడు 2 years. ఓహో, ఓకే. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు పెద్దవాళ్ళు అయిన తర్వాత? ఎప్పుడన్నా మీతో డిస్కస్ చేస్తుంటారా? మేము ఇది అవ్వాలనుకుంటున్నాం డాడీ, అది అవ్వాలనుకుంటున్నాం అనుకుంటారు. ఏంటి వాళ్ళ టార్గెట్స్ ఏంటి? చెస్ అని ఉంది. డాడీ లేకనే బిజినెస్ కావాలని ఉంది. అంతేనా? మరి ఆడపిల్లలు ఈ బిజినెస్ లో ఓకేనా? సక్సెస్ అవ్వచ్చా? లేడీస్ ఎక్కువ అవుతారు మేడం. అంతేనా? 100%. ఓకే. ఎందుకంటే మా దగ్గర చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతారు.
ఏంటి మీ గోల్ ఏంటి? అంటే జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అలా మీకేం పెట్టుకున్నారు మీరు? మనమంటూ మార్కెట్లో ఒక పేరు పొందాలంటే ఏదైనా ఆప్షన్ ఉందంటే అది రియల్ ఎస్టేట్ అనే తెలుసుకున్నాను. ఎస్టేట్. బలంగా ఫిక్స్ అయ్యాను. అందరికి కార్లు ఉంటాయి, అందరి బంగ్లాలు ఉంటాయి. ఇన్ని రెండాలున్నా కార్పెంటర్తోని చేయలేనని డిసైడ్ అయ్యి రియల్ ఎస్టేట్ అనేదే మార్కెట్లో ఇప్పుడు కనబడుతుంది. అంటే భూమి నమ్మిన వాడు ఎవరు చెడిపోరు కాబట్టి అదైతే నిజం. దాన్నే నమ్మానండి, బలంగా నమ్మాను. నేను చేసుకుంటూ నలుగురికి హెల్ప్ చేస్తున్నాడు. మనం బతకడం కాదు, నలుగురిని బతికేయడం కూడా ఉంది. అది ఇంపార్టెంట్. అది ఉంది కాబట్టే బహుశా సక్సెస్ మీ వెంట పరిగెడుతుందేమో. అంతే మేడం. మీరు అందరికీ సాయం చేయాలి, మనం ఒక్కళ్ళమే కాదు, మీరు ఏదైతే అనుకుంటున్నారో బహుశా అదే మీ సక్సెస్కి కారణమేమో. థ్యాంక్ యూ. రైట్. ఇప్పటివరకు 9 వెంచర్స్ చేశానన్నారు కదా. రన్నింగ్ 9th వెంచర్ రన్నింగ్. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ మీరు అన్నట్లు కొన్ని ప్లేసెస్లో పర్టికులర్గా శ్రీశైలం హైవే, ఎందుకంటే అక్కడికి 4th సిటీ వస్తుంది కదా. అవునవును. అక్కడ తర్వాత ఇటు విజయవాడ సైడే అందరూ కూడా బాగా చెప్తున్నారు. అవునవును. సో మీరు కూడా అదే చెప్పారు. కొత్తగా ఎవరన్నా కొనాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ చెప్పండి. మార్కెట్లో అంటే విజయవాడ ప్రాజెక్ట్ మాకుంది కానీ మేము అనటం కాదు. మార్కెట్లో ఏంటంటే గవర్నమెంట్ ఎటువైపు ఉందో దాన్ని బట్టి ముందుకెళ్ళాలన్నట్టు. ఒకటి 4th సిటీ ఓకే, అది మన కళ్ళ ముందర అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 yearsలో అది 4th సిటీ కంప్లీట్ అవుతుంది. అదే బేసిక్లో మనకి విజయవాడ హైవేలో ఆంధ్ర కూడా క్యాపిటల్ సిటీ ఫిక్స్ అయిపోయింది. చంద్రబాబు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఐటీ కట్టడంతో ఈరోజు మన కళ్ళతో చూసినాం కాబట్టి ఆ విజన్ ఉన్న వ్యక్తి అక్కడ కూడా ఉంటుంది కదా. అక్కడ కూడా ఒక ఇప్పటికిప్పుడు కాకపోయినా కూడా 20 yearsకో 30 yearsకో ఏపీలో కూడా ఒక మంచి గ్రోత్ ఉంటుంది కదా. అంటే ఆ గ్రోత్కి పోయే ప్లేస్ ఏమైనా ఉందంటే విజయవాడ హైవేకి ఉన్నది. ఇప్పుడు శ్రీశైలం హైవేకి ఉన్నది 4th సిటీ, కానీ విజయవాడ హైవేకి పోయేది ఏంటంటే ఏపీ అన్నట్టు అది బలంగా అవుతుంది. అంటే ఆయన ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు కానీ ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీసులు కానీ అన్నీ ఫిక్స్ అయిపోతాయి. ఇంకా వేరే వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అదే చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ హైవేకి, అందుకే చాలామంది విజయవాడ హైవే మరి గచ్చిపోలే ఎందుకంటారు మేడం, అందుకే అంటున్నారు అన్నట్టు. విజయవాడ హైవేకి కంపల్సరీగా అవుతుంది మేడం. ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ స్థాయిలో ఉంటానని, కానీ మీరు చేస్తున్న వెంచర్స్ అంత ఫాస్ట్గా సక్సెస్ అవుతాయని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అనుకోలేము. మరి ఏ ధైర్యంతో ఆ రోజు స్టార్ట్ చేశారు అసలు? మనకి ఇంత ముందు ఉన్న ఆర్థిక పరిస్థితులే ధైర్యం మేడం. ఎందుకంటే అది అంటే తోటి ఉన్న కార్పెంటర్లు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఎప్పుడు చూసినా అవే ఉండేది. మా బాధలన్నీ అట్లే ఉండేది. ఇంకా మనకి వెళ్ళాలంటే ఆ బాధల నుంచి బయటికి రావాలంటే మనం ఈ పని చేయక తప్పదు ఇక రియల్ ఎస్టేట్ అనేది. మీరు ఇందాక కార్లు బంగ్లాలు అన్నారు, నేను అక్కడే అడగాలి ఈ క్వశ్చన్ అసలు యాక్చువల్లీ మిమ్మల్ని. ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఓన్గా? ఇప్పుడైతే ఒక 4-5 ఉన్నాయి మేడం. ఏంటి బంగ్లాలా కార్లా? కార్లు ఉన్నాయి. కార్లు బంగ్లాలు ఒక 2 ఉన్నాయి. అవునా? ఎక్కడ ఉండేటిది మీరు? హైదరాబాదేనా లేదా? యాక్చువల్గా నల్లగొండ ఉంటాను మేడం, అప్ అండ్ డౌన్ చేస్తున్నాను హైదరాబాద్. లాంగ్ డైలీ అంటే 2-3 hours పడుతుందేమో కదండి. అక్కడ ఆఫీస్ ఉన్నది, అక్కడ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి అవుతున్నాం. ఇంకా ఇక్కడికి ఫిక్స్గా అవుదామని ఆలోచన ఉన్నాం. ఇంకా హైదరాబాద్ మరో సముద్రం, ఖచ్చితంగా అవుతాం ఇక్కడ. సముద్రమేనా? అంతే మేడం, తప్ప. ఓకే, రైట్. మీ వైఫ్ పిల్లలు ఏమంటారు? డాడీ ఎట్లున్నాను కదా, అందరూ ఆఫీసర్లు అంటారు, మా డాడీ రియల్ ఎస్టేట్ అంటారు. అంతేగా. పైగా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకంటే మీకే ఎక్కువ ఉందేమో ప్రాపర్టీ. అంటే అలా కనపడతాం అన్నట్టు. అలా మేము కనపడతాం అంతే. కనపడతారా? నిజం కాదా? అంటే నేను నిజమంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు వచ్చేస్తాను భయం. అట్లేం లేదు కదా. కానీ రియల్లీ అండి మీరు చాలామందికి ఇన్స్పిరేషను. మనం ఈ 15,000తో సంపాదిస్తున్నాం, సరిపోద్దులే, ఏదో 30,000 వస్తే సరిపోద్దులే, అయితే ఒక 50,000 వస్తే సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ మంచిగా రన్ చేసుకోవచ్చు, ఇట్లా అనుకుంటారు జనరల్గా. మనం ఇంతకంటే ఇంకేం చేయగలుగుతామని. బట్ అందుకు భిన్నంగా మీరు ఆలోచించి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఇవాళ మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టింది. అలా దిగాలు పడే వాళ్ళకి, లేకపోతే మన జీవితం ఇంతే అనుకునే వాళ్ళకి మీరు చెప్పే అడ్వైజ్ ఏంటి చెప్పండి? మీరు ఇచ్చే సలహా ఏంటి? మనం అనుకుందంటే సాధించాలనుకున్నప్పుడు బరిలో దిగాలి మేడం. వెనక ముందు చూడొద్దు. ఏదైతే అనుకుంటామో ఫస్ట్ అయితే ముందుకు వెళ్ళాలి. ఇంకా వెళ్ళనా వద్దా అనుకుంటే ఎన్నడూ కూడా వెళ్ళలేము అన్నట్టు. మనకు కావాలనుకున్నప్పుడు వెళ్ళాలి. నేను ఎవరైనా సరే సజెషన్ ఇచ్చేది ఒకటే, తల్లిదండ్రులను దృష్టి పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ కుటుంబాలు ఉన్న కొన్ని ఎదిగిన కుటుంబాలు అన్నీ చూసుకొని పిల్లల భవిష్యత్తు చూసుకొని మనం బరిలోకి దిగాల్సిందే మేడం.
ఇప్పుడున్న మార్కెట్ ఉమ్, మన కడుపు కాలితే అన్నీ కంటికి కనపడతాయి, అంతేలేండి. కంపల్సరీ కనపడతాయి మేడం. కానీ చాలా తక్కువ టైంలో ఎదిగే వాళ్ళలో మాక్సిమం చూస్తుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉంటారండి. చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేస్తారు, మంచి స్థాయికి ఎదుగుతారు. లేదంటే అసలు ఏమీ లేని వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసి బాగా సంపాదిస్తూ ఉంటారు. ఎందుకని రియల్ ఎస్టేట్కి ఎందుకు అంత ఎక్కువగా తొందరగా సంపాదించే అవకాశం ఎందుకు ఉంటుంది రియల్ ఎస్టేట్లో? స్టడీ అందరికి ఉన్నది, అందరికి జాబ్లు వస్తున్నాయి, అందరు సాఫ్ట్వేర్ అవుతారు, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం సంపాదిస్తున్నారు. సంపాదించిన డబ్బులైనా ఎక్కడ పెడతారు మేడం? తీసుకుపోయి భూమి మీద భూమిని తప్ప వేరేది. ఇప్పుడు గోల్డ్ మీద పెట్టాలంటే ఒక ఫ్యామిలీ ఎంతగా ఉంటుంది? మా ఇంట్లో 200 తులాలు 300 తులాలు, అంతకన్నా ఎక్కువ ఉండదు కదా. ఇల్లు కడితే అది కడుతుంది, ఏది ఉన్నా భూమి కదా. ఇంకా భూమి మీద కాబట్టి ఖచ్చితంగా భూమి ఇవ్వాలన్న రేటు రేపు ఉండకపోవచ్చు. దాని దృష్టిలో మనం చేసే పని కరెక్ట్గా చేస్తే మాత్రం ఆ భగవంతుడు ప్రకృతి మనకు సపోర్ట్ చేస్తుంది, భూమి మీద మనకు డబ్బులు వస్తాయి మేడం. ఓకే, 100% వస్తాయి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ తక్కువ అంటే గజం ఎంత కమ్మారు, ఎక్కువ అంటే గజం ఎంత కమ్మారు? నేను స్టార్టింగ్ గజం వచ్చి 3,500 అమ్మినా మేడం. చాలా తక్కువ. ఇప్పుడు వచ్చి 30,000 నుంచి 50,000 మంది ఉన్నారు. ఈ 10 ఏళ్లలోనే అవును కదండి. అవును. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందా? తప్పకుండా పెరుగుతుంది మేడం, 100% పెరుగుతుంది. ఎందుకంటే మోడీ గారు కూడా క్యాపిటల్ సిటీ అని ఉన్నది. క్యాపిటల్ సిటీ వస్తే ఇప్పుడు ఇలా ఉండదేమో అని నేను అనుకుంటాను. ఇంకా మార్పులు చాలా ఉంటాయి. అవునా? 100% ఎలాంటి మార్పులు ఉంటుండొచ్చు? ఇప్పుడున్న గవర్నమెంట్కైనా ఇప్పుడున్న పబ్లిక్కి, ఇప్పుడు మన తెలంగాణలో మా అంటే 2 రాష్ట్రాల నుంచి పబ్లిక్ ఉన్నారు, 2 రాష్ట్రాల నుంచే కొంటున్నారు. ఆంధ్ర లేదంటే కర్ణాటక, బెంగళూరు వాళ్ళే కొంటున్నారు. అదే క్యాపిటల్ సిటీ అయితే మినిమం 10 నుంచి 15 రాష్ట్రాలు మన దగ్గరకు వచ్చినప్పుడు పబ్లిక్ పెరగరా మేడం? ఖచ్చితంగా పెరుగుతారు కదా. ఇప్పుడు మేము హైదరాబాద్ చుట్టూ త్రిపులారే, రేపు నల్గొండ దాటుతుంది, ఖమ్మం దాకా కూడా వెళ్తుంది. మ్యాక్సిమం ఏంటంటే పబ్లిక్ ఎక్కువ అయిపోతారు, ఆ పబ్లిక్ తగ్గట్టుగానే ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు అన్నీ A to Z ఇక్కడికి రావాల్సిందే కదా. అది వస్తే మాత్రం ల్యాండ్ మనకు దొరకదు, మన చేతులు ఉండదు. ప్రస్తుతానికి దొరుకుతుంది అంతే, కానీ రేపు దొరకదు. ఏ క్షణంలో మార్పు వచ్చినా కూడా ఏమంటే చేంజింగ్ అయిపోతుంది. అంటే రేపు ఆడ ఏమైనా అవుటర్ రింగ్ రోడ్ వస్తుందంటే మేమే మాట మారుస్తాం, అంటే రేట్ ఎంబడే మారుస్తాం కదా. అంతేగా రేట్. అలాగనే ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఫిక్స్ అనుకో, ఆటోమేటిక్గా పబ్లిక్ అంతా ఇక్కడికి వచ్చేస్తారు మేడం. నిజమే మీరు అన్నది. ఢిల్లీకి పోయే వాళ్ళందరూ ఇక్కడికే కదా కంపల్సరీగా. ట్రిపుల్ ఆర్ కావచ్చు, ట్రిపుల్ ఆర్ అనేది 100%. అది కూడా మరి ట్రిపుల్ ఆర్ దృష్టి పెట్టుకొని అందరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అదే కదా, హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ ఓన్లీ. ట్రిపుల్ ఆర్ తోని గ్రోత్ అవుతుంది. ఇంతకుముందు అవుటర్ రింగ్ రోడ్డు మా కళ్ళ ముందు చూసాం. అంటే అంతకుముందు అవగాహన ఉందా లేదా కానీ అవుటర్ రింగ్ రోడ్డు పడ ముందుకు ఒక విధంగా ఉంది, అవుటర్ పడ్డ తర్వాతకి మా కళ్ళతో చూసినాం. ఇప్పుడు మేము అమ్మటం కాదు, మేము అమ్మింది తక్కువ అమ్మినాం. ఇప్పుడు మళ్ళీ అలాకాంచి కొనాలంటే మేము ఆలోచిస్తాం. ఎక్కువ చెప్తున్నారు కంపల్సరీ మేము అమ్మిందే చెప్తున్నారు. కానీ చాలా మంది అంటే రియల్ ఎస్టేట్లో జెన్యూన్గా ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ కొంతమంది మట్టుకు చాలా మోసాలు చేయటము, ఆ రియల్ ఎస్టేట్ పేరుతోటి డబ్బులు దండుకొని క్లోజ్ చేయటం, అందులో కొన్ని పెద్ద సంస్థల పేర్లు కూడా వింటున్నామండి. చాలామందిని అట్లా మోసం చేస్తూ ఉన్నారు. మరి అది ఎలా తెలుస్తుంది అసలు? అట్లా మోసం చేసే వాళ్ళ నుంచి ఎలా బయటపడాలి పాపం ఈ అమాయక జనాలు? ఎందుకంటే హార్డ్ ఎర్న్ మనీ, ఎంతో కష్టపడి జీవితాంతం సంపాదించుకున్నదంతా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడితే చివరికి వాళ్ళు మోసం చేసిపోతున్నారు చాలామంది. కొంతమంది చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా కొంతమంది లీగల్గా నేను చెయ్యాలి, నేను ఎదగాలి, మార్కెట్లో మేము కనపడాలి, ఒక ఆదర్శం కావాలన్న వ్యక్తులకి 90% మోసం చేయడం అనేది ఉండదు. ఎవరైనా ఎట్లా పోని నాకు సంబంధం లేదు అనుకొని ఈ ల్యాండ్ అని చెప్పి ఆ ల్యాండ్ అని చెప్పుకొని గవర్నమెంట్ ల్యాండ్లకు ఆనుకొని ఈ సర్వే నెంబర్లు కలుపుకొని కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, మనకి వడ్డీ అయినా తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశం ఆశతోని ఏదో చేయకపోతే ఏదో అవుతుంది. ఇంకా ఆ మూమెంట్లో ఏం తోయక చేతులు ఎత్తేస్తారు. మ్యాక్సిమం అయితే అలానే ఉన్నది. ఇది బఫర్ జోన్లు, FTL ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. ఇప్పుడే కరెక్ట్గా ఉంది కదా. అంతేనా? ఇప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నది. వెరీ గుడ్. ఎందుకంటే చేయాలన్నా మాకు కూడా భయం ఉంటుంది, ఎందుకంటే జాగ్రత్తగా ఉంటుంది. రేపు మేము ఇప్పించేటప్పుడు బాగానే ఉంటాము, రేపు పంపించేటప్పుడు కూడా అలానే ఉండాలని మేము ఆశిస్తాం అన్నట్టు. కానీ ఇప్పించేటప్పుడు మంచిగా ఉండి అమ్మేటప్పుడు అది ఏదో తేడా అయితే అప్పుడు మన దగ్గర ఈ రోజు వాళ్ళు కట్టినప్పుడు మన చేతిలో అయితే ఉండదు కదా. రేపు మనం కట్టాలన్న బాధ అనేది ఎవరికైనా ఉంటుంది మేడం. అంటే వాళ్ళు కూడా రూపాయి పోగు చేసి అంటే జాబో సిటీలో ఏదో వేసుకొని దాని దృష్టిలో పెట్టుకొని చేయాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఏడుపు కూడా మనం తగిలిందనుకో మనం సక్సెస్ అనేది ఉండదు.
ఖచ్చితంగా ప్రకృతి కూడా అందరిని మోసం చేస్తే మనం కూడా ఏదో మోసం- రకంగా ఏదో ఒక మోసపోతాం. రకంగా మోసపోతాం. అవును, మీరు అన్నది నిజం. రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారా మీ దగ్గర? ఉంటారు మేడం. మేము ఒక ప్లాట్ అనేవాళ్ళు Okay. 4 ప్లాట్ కొన్న వాళ్ళు ఉన్నారు. Okay. కావాల్సి ఫోన్ ఆహా, చేసి ఒక వెంచర్లో కొన్న వాళ్ళు ఇంకో వెంచర్ అట్లా అడుగుతున్నా. ఉంటారు మేడం. అలా కూడా ఎందుకంటే జర్నీ అంటే ఇక మాకేంది ఒక కస్టమర్ మాకు ఇంటి చుట్టం అన్నట్టుగా. అంతేగా. ఒక్క ప్లాట్ కొన్న వ్యక్తి ఏ వెంచర్ చేసినా కూడా ఫస్ట్ మమ్మల్ని అడుగుతారు. ఇంకెక్కడైనా కొనాలన్నా కూడా సజెషన్ అడుగుతారు. మేము చెప్తాను మ్యాక్సిమం 90% ఎక్కడైనా ఒక్కడ కొనండి అని చెప్తాం. డబ్బులు వడ్డీకి వీటికి మ్యాక్సిమం ఇవ్వకండి. ఏడో ల్యాండ్ నీకు నచ్చిన కాడ కొనమని చెప్తాం. మా దాంట్లోనే కొనాలని అదేలే. మనం. బహుశా ఇలాంటి మంచి అడ్వైజులు ఇవ్వటం, మంచి కోరుకోవటం, అందరికీ హెల్ప్ చేయటం, అందరూ మనవాళ్ళు అనుకోవటం, ఈ లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి దేవుడు మీకు సక్సెస్ని ఇస్తూ పోతున్నాడు మా అలా. గురుగారు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషను. చదువు లేని వాళ్ళకి ఇన్స్పిరేషను, చదువుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషను, బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్స్పిరేషను, చిన్నపిల్లలకి ఇన్స్పిరేషన్, పెద్దవాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.